కుళ్ళు అనేది ఒకవేళ పొరల కింద దాక్కుని ఉంటే మనిషిలో ఏ ఏ పొరల కింద దాక్కుని ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అది దాక్కోదు. పొజిటివ్నెస్ ఇస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు సెల్ఫిష్. నాది, నా స్వార్థం, నాకే ఉండాలి, నాకే కావాలి, నా దగ్గరే ఉండాలి అనే సెల్ఫిష్నెస్ అది. మీరు బాగా చూసి కుళ్ళుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకటి శ్రీదేవి. బోని కపూర్ దగ్గర ఉండడం చూసి చాలా కుళ్ళుకోవడం. ఏదేది నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉండే వాళ్ళందరంటే కుళ్ళుకొని చచ్చిపోయాను. కుళ్ళు నుంచి రాజ్యాలు కూలిపోయాయి. దేవతలకు కూడా కుళ్ళు అనే ఎమోషన్ తప్పలేదు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెలిసి కుళ్ళు అనేది మోడస్ మొత్తం లైఫ్ నడిపించేది కుళ్ళు. పక్కన ఫిలిం ఫెయిల్ అయితే ఆనందంతో గంతులేసేస్తారు. అది కుళ్ళు నుంచి వచ్చింది. ఎందుకు ఎక్కడ హిట్ అయిపోతుందో అనే భయం, ఎక్కడ హిట్ అయిపోతుందో అనే కుళ్ళుతో. గొప్ప గొప్ప మహాత్ములు మహాపురుషులు పుట్టిన భారత గడ్డ ఇది. ఈ నేల మీద కుళ్ళుకి తావు లేదు. ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు, రోల్ మోడల్స్ చాలా మంది, వాళ్ళందరికీ కూడా కుళ్ళు ఉంటుందండి. గాంధీ గారు కూడా కుళ్ళు. 100%. మీ దృష్టిలో ప్రపంచంలో రెండే కేటగిరీ మనుషులు ఉన్నారు, కుళ్ళిపోతులు, బానిసలు. అంతే. సో ఇప్పుడు మూడో కేటగిరీ మనుషులు ఉన్నారా? గొర్రెలు కాపర్లు ఉంటుంది, గొర్రెలు ఉంటుంది, రెండే. రామ్ గోపాల్ వర్మ గారు ఏ కేటగిరీలో వస్తారు? దూరం నుంచి ఒక రాయి మీద కూర్చొని ఇద్దరిని చేస్తారు. 36, 24, 36 అమ్మాయి ఎక్స్ట్రాడనరీ అమ్మాయి చూసాను, నాకు కుళ్ళు వస్తుందా? కానీ ఇప్పుడు ఒక నిమిషం, 36, 24, 36 అమ్మాయిని చూసినప్పుడు హలో నమస్తే, వెల్కమ్ టు రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచం. రామోయిజం గత కొన్ని వారాలుగా అనేక అంశాలపై రామోయిజంలో మాట్లాడుతూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. ఇవాళ మనం మాట్లాడబోతున్న అంశం కుళ్ళు. కొంచెం అందంగా చెప్తే ఈర్ష్య. మనిషిలో ఉన్న ఉద్వేగాలన్నింటిలో కూడా మనమే కొన్నిటికి ఔన్నత్యం ఆపాదిస్తాం. ఉదాహరణకి ప్రేమ, కరుణ, జాలి, దయ. కొన్నిటిని తీసి పక్కన పెట్టమని విజ్ఞులు పెద్దలు చెప్తూ ఉంటారు. కుళ్ళు, ప్రతీకారం, కోపం, వీటిని పక్కన పెట్టేమంటుంటారు. రామ్ గోపాల్ వర్మ గారు కుళ్ళుని గురించి ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు నమస్కారం. మొట్టమొదటి ఎవరిని చూసి మీరు కుళ్ళుకున్నారు? చాలా మందిని. ఒకటి మనం కంటి మంది కుళ్ళుకి ఈర్ష్య అనేది ఎన్వి, ఆ రెండు ఒకటి కాదంటారు. కుళ్ళు మోస్ట్ స్ట్రాంగర్ ఎమోషన్. అది మేజర్గా అది ఉంటుంది. అది ఏదో సరదాగా చెప్పడానికి ఈర్ష్య పడుతున్నాను అంటారు. యాక్చువల్గా అంటే నిజంగా ఫీల్ అయితే మాత్రం అది కుళ్ళే అవుతుంది. కుళ్ళు బుద్ధి అని తిడుతూ ఉంటారు. అంటే నాకు స్కూల్ డేస్లో ఫస్ట్ గుర్తున్నది నాకన్నా మంచి బట్టలు వేసుకునేవాళ్ళు కానీ, లేకపోతే నాకన్నా రిచర్ ఫాదర్, వాళ్ళ అమ్మా నాన్నలో మా ఫాదర్ మదర్ కన్నా రిచ్ వాళ్ళు కానీ, లేకపోతే వాడు కార్లు దింపడానికి వచ్చిన ఏదేది నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉండే వాళ్ళందరంటే కుళ్ళుకొని చచ్చిపోయాను. కుళ్ళు నుంచి ఆ ఫీలింగ్ నుంచి ఏమొచ్చేది మీకు? అంటే కుళ్ళు తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి? కుళ్ళు చాలా మంచిది నా ఉద్దేశంలో. దానికి ఎందుకంటే అప్పుడు మీకు ఒక మోటివేషన్ వస్తుంది. దానివల్ల ఆ మోటివేషన్ తోటి నాకు లేదు కనుక వేరే వాడి దగ్గర ఉంది కనుక అది పొందాలనే ఒక తాపత్రయంతో మీరు ఎక్కువ పని చేస్తారు, లేకపోతే ఎక్కువ మైండ్ పెడతారు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకని కుళ్ళు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది నా అన్ని విధాల నా ఫీలింగ్. సో కుళ్ళుని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఉన్న ఎమోషన్స్, ఈ ప్రేమ, అనురాగం, స్నేహం, వీటన్నిటికన్నా కుళ్ళు చాలా సొసైటీకి చాలా మంచిది. కుళ్ళు ఉంటాయి. కుళ్ళు అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ మోటివేట్స్ పీపుల్ టు గో అహెడ్ అండ్ స్నేహం అంటే మన స్నేహితులను వాడు చూసుకుంటే వదిలేస్తాం. ప్రేమ అంటే ఎవరు నన్ను చూసుకుంటారని. కుళ్ళుకున్నప్పుడు మనం తప్పితే ఇంకెవరు చేయలేరు. కాబట్టి ఆ మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ అవుతుంది సొసైటీ కోసం. కుళ్ళు నుంచి రాజ్యాలు కూలిపోయాయి. దేవతలకు కూడా కుళ్ళు అనే ఎమోషన్ తప్పలేదు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెలిసి. కుళ్ళు అనేది మోడస్ మొత్తం లైఫ్ నడిపించేది కుళ్ళు. కానీ మీరు అంటున్నట్టుగా ఉన్నతంగా ఆలోచించి ఎవరు కూడా ఆ చొక్కా బాగుంది, నేను కూడా ఇలాంటి చొక్కా కోసం కష్టపడి సంపాదిస్తాను అనుకోండి. అది వేరు. అది మీరు అక్కడ క్రైమ్లోకి వెళ్తున్నారు, వైలెన్స్లోకి. దట్ ఈస్ అంటే అది ఎఫెక్ట్ ఆఫ్ కుళ్ళు అవ్వచ్చు. కానీ మీరు ఆ జెలసీ అనేది స్ట్రాంగ్గా ఫీల్ అవ్వనప్పుడు అది సాధించడానికి మీరు కష్టపడ్డారు. కొంతమంది వైలెన్స్ చేయొచ్చు, కొంతమంది దోపిడీ చేయొచ్చు, కొంతమంది సంపాదించవచ్చు. అది రకరకాల మీరు దాన్ని అప్లై చేయడానికి మీ ఫీలింగ్కి లింక్ పెట్టకూడదు. సో కుళ్ళు అనే ఎమోషన్ వాడుకునే బేసిక్ ఇంటెన్షన్ ఏమిటి చెప్పండి జీవితంలో? ఎంత తారతమ్యాలు ఉన్నాయి మనుషుల మధ్యలో. ఆస్తి అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు. ఇలాంటి నాకు లేనిది వాడి దగ్గర ఉంది
అనేది అప్పుడు వచ్చిన ఫీలింగ్లోంచి వచ్చిన జెలసీతోనే ఒక మోటివేషన్ వస్తుంది ఇందాక చెప్పినట్టు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ యూసేజ్ ఆఫ్ కుళ్ళు. బట్ ప్రపంచంలోని పాజిటివ్ థింకర్స్ అందరూ, సైకాలజిస్ట్ అందరూ కూడా కుళ్ళుని తీసి పక్కన పెట్టేయమంటారు. కుళ్ళు నుంచి బయటికి రా, నీకు కూడా నీ జీవితం నీది, నీతోనే నువ్వు పోటీ పడు తప్ప ఇంకోటితో పోటీ పడద్దనే. అదే వీళ్ళే అందరినీ ప్రేమించు, అందరినీ బాగా చూసుకొని వీళ్ళే అంటారు. దానివల్ల అవ్వదు. ఎందుకంటే మనిషిలో ఉన్న భావన అనేది ఎవరో చెప్పినంత మాత్రాన పోదు. నా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు, అందరికీ చెప్తారు కుళ్ళు ఉండకూడదు, అందరూ చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వైసెస్. కుళ్ళు అనేది వర్చ్యూ అవుతుంది. జలసీ ఉండకూడదు అని చెప్తారు. కానీ ఉండకూడదు అనుకుని ఉండకుండా ఎక్కడ పోతుంది అంటే జలసీ అనేది లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఇట్ విల్ బి బోర్ టు డెత్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి పక్కనోడి ఫిల్మ్ ఫెయిల్ అయితే ఆనందంతో గంతులేసేస్తారు. అది కుళ్ళు నుంచి వచ్చింది. ఇందులో ఎక్కడ హిట్ అయిపోతుందో అనే భయం, ఎక్కడ హిట్ అయిపోతుందో అనే కుళ్ళుతో. సో అది తప్పని అనకూడదు. ఎందుకంటే అది మనిషి నైజం. అది మీరు పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ నేచర్లో ఉన్నప్పుడు చూసారా డాన్స్ చేశాడు, ఆడ ఆనందించేసాడు అనేది చాలా మీనింగ్లెస్. ఎందుకంటే వాడు అదే చేస్తాడు. ఎవడైతే నా ఫెయిల్యూర్ చూసి వాడు ఆనందపడుతున్నాడని ఎవడైతే కంప్లైంట్ చేస్తున్నాడో వీడు కూడా వేరే ఫెయిల్యూర్ చూసి ఆనందపడతాడు. దట్ మీన్స్ బేసిక్లీ మొత్తం మనుషులందరూ ఒకటే. అందరిలో అవే ఎమోషన్స్ ఉన్నాయని ఎలా చెప్తారు? చాలా మంది ఉన్నతంగా వచ్చి అవతల వాళ్ళ సినిమా ఫెయిల్ అయినప్పుడు పరామర్శించడం అంటే ఇది బయటికి చెప్పడానికి లోపల. ఎందుకంటే కుళ్ళు అనేది నెగిటివ్ ఫీలింగ్ అనేది ఫిక్స్ అయిపోయారు కాబట్టి దాన్ని బయటికి చెప్పడానికి బాగుండదు. కాబట్టి కుళ్ళుకుంటాడు అంటే అది ఆల్మోస్ట్ ఒక తిట్టులాగా భావిస్తారు. దాన్ని అదొక నెగిటివ్గా భావిస్తారు. కాబట్టి దాన్ని అలాగా డిమీన్ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడి ఎవరికి నేను కుళ్ళుకుంటున్నానని చెప్పలేడు. ఆడికి ఇంకా దాచుకోలేకపోతే నేను కొంచెం ఈర్ష్యగా ఉందంటాడు, కొంచెం అందంగా. అంటే అంత తన్నుకు వచ్చేస్తా ఉంటే దాన్ని కొంచెం వర్డ్ కలర్ మార్చి ఈర్ష్య అని చెప్తారు. ఈర్ష్యని కొంచెం సోఫిస్టికేటెడ్ చెప్తారు. అది గొప్ప గొప్ప మహాత్ములు మహాపురుషులు పుట్టిన భారత గడ్డ ఇది. ఈ నేల మీద కుళ్ళుకి తావులేదు. ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు, రోల్ మోడల్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కుళ్ళు ఉంటుందంటారా? ఇప్పుడు గాంధీ గారికి ఎందుకు ఉండదు అంటే అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్లో ఆయన అందరికన్నా పెద్ద లీడర్, ఆయన పైకి చూడటానికి ఇంకో లీడర్ లేడు కాబట్టి. కాబట్టి గాంధీ గారి పక్క నెహ్రూ గారు ఒకవేళ ఆయనకన్నా పాపులర్ అయిపోయారు అనుకోండి, గాంధీ గారు డెఫినెట్ కుళ్ళు వస్తుంది. అప్పుడు గాంధీ గారు కూడా కుళ్ళు 100%. ఇప్పుడు కొంతమంది ఏమో నీడలో బతుకుతున్నారు అనుకుంటారు. అంటే ఒక బానిస మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఒక లీడర్ ఉన్నాడు, నా బతుకు కింద ఈయన కింద ఉంటాను అనేది వాడికి కుళ్ళు ఉండకపోవచ్చు. ఐదర్ మీరు బానిసలు అన్న ఉంటారు లేకపోతే కుళ్ళు అన్న ఉంటారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం గాంధీ గారి కంటే 2-3 మెట్లు కిందున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన నెహ్రూ గారు, వీళ్ళందరికీ కూడా కుళ్ళు ఉండాలంటారు. అయితే గాంధీ గారు కుళ్ళు అన్న ఉండాలి, లేకపోతే బానిస మెంటాలిటీ అన్న ఉండాలి. బానిస ఎందుకు నేను తప్పని అనట్లేదు. అంటే ఈయన కింద పనిచేస్తే నాకు ఓకే, ఈయనకన్నా తక్కువైతే నేను ఓకే అని మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు అదొకటి. కానీ లీడర్ అనేవాడు అందరికన్నా పెద్ద లీడర్ అవుతాను అనుకుంటాడు, కానీ నేను సెకండ్ లీడర్ అవుతాను, థర్డ్ లీడర్ అవుతానని ఎవడు అనుకోడు నాకు తెలిసి. సో మీ దృష్టిలో ప్రపంచంలో 2 కేటగిరీ మనుషులు ఉన్నారు, కుళ్ళుపోతులు, బానిసలు. అంతే. బానిసలు అనేవాడు ఆలోచించరు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు కింద. వాళ్ళకి మోటివేషన్ అనేది పైకి వెళ్దాం అనేది ఉండదు. అది బానిస మెంటాలిటీ. బానిస అనేది నేను లిటరల్గా అంటలేదు, ఫిగరేటివ్గా అంటున్నది. సో ఇప్పుడు 3వ కేటగిరీ మనుషులు ఉన్నారా? గొర్రెలు కాపర్లు ఉంటారు, గొర్రెలు ఉంటారు, రెండే. అంతే, రెండే ఉంటారు. ఇలాగే నడుస్తుంది ప్రపంచం అంటారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏ కేటగిరీలోకి వస్తారు? నేను దూరం నుంచి ఒక రాయి మీద కూర్చుని ఇద్దరిని చూస్తున్నాను. మీలో కూడా సహజమైన కుళ్ళు లాంటి ఎమోషన్స్ చాలా ఉంది. నేను చెప్పాను కదా, ఇప్పటికి కూడా ఉందా? లేకపోతే అంటే మీరు సైకాలజిస్ట్ అన్ని చదివేశారు కదా? అయితే చదివాను. వాటిని జయించేసారు. నాకు ఇప్పుడు నాకన్నా డబ్బును చూసి కానీ, నాకన్నా అందమైన భార్యను చూసి కానీ అందరి మీద కుళ్ళు ఉంటుంది నాకు. జంతువుల్లో ఎమోషన్స్ ఉండవు కదా? జంతువుల్లో యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. ఉదాహరణకి యానిమల్స్ డోంట్ హ్యావ్ దీస్ ఇన్స్టింక్ట్స్, డు దే? ఆఫ్ కోర్స్ దే హ్యావ్. కుళ్ళు 100%. కుళ్ళు అనేది మనిషి అప్లికేషన్. ఇప్పుడు ఒక అందమైన ఆడసింహం వచ్చింది అనుకోండి, అది ఒక్క మగసింహం కనుక ఇంకో మగసింహంకి పవర్ ఉంటే ఈ మగసింహాన్ని తరిమేసి ఆడసింహం తీసుకుంటుంది. అది కుళ్ళ నుంచే కదా వచ్చేది. ఆడసింహం తన ఇష్టం లేదని తెలిసినా ఒక బల ప్రయోగం చేసి అది కూడా మనుషులు కూడా చేస్తారు. సో కుళ్ళుని ప్రోత్సహించడానికి ఏమేమి చేయాలి చెప్పండి. మీరు కుళ్ళుని ప్రోత్సహించాలి మనుషుల్లో అంటున్నారు. చిన్నప్పటి నుంచి పోటీతత్వం, ప్రోత్సహించడం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. నేను అనేది ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న వర్చ్యూస్ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు మీకు ఆపలేని ఒక ఫీలింగ్ మీలో ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని బెటర్ యూజ్ చేయొచ్చు. కానీ తప్పు నువ్వు అలా ఉండకూడదంటే దాన్ని దాచేసి దాని ఇల్ ఎఫెక్ట్స్ అనేది స్టడీ చేయకుండా చేస్తే దట్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. అప్పుడు నువ్వు వాడి సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిజంగా నువ్వు ఆనందపడటమే కరెక్టు అని వాడికి చెప్తే యాక్చువల్గా దట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ ఎఫెక్ట్.
ఎందుకంటే వీడు కూడా ఆనందపడుతున్న బాధపడాల్సిన అవసరం ఉండదు. సపోజ్ డైరెక్టర్ ఏ ఫ్లాప్ తీసాడండి, డైరెక్టర్ బి చాలా కుళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అప్పుడు డైరెక్టర్ బి హ్యాపీగా ఫీల్ అవడం కరెక్టే, అది న్యాచురల్ అని అనుకున్నప్పుడు డైరెక్టర్ ఏ కూడా బాధపడు, అట్లీస్ట్ వాడి బాధ తగ్గుతుంది. సో బాధ తగ్గుతుంది కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకి. ఇట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకి. ఎనీథింగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకి యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ న్యాచురల్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మిమ్మల్ని చూసి ఎవరైనా కుళ్ళుకుని మీ దాకా అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసేంత సిచ్యువేషన్ చూసారా? చాలా సార్. ఉదాహరణకి అంటే వై ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఇది అంటే మామూలుగా ఒక థియరీ చెప్పడం, ఒక స్టోరీ చెప్పడం బాగుంటుంది, కానీ మన దాకా వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అన్నది అర్థం చేసుకోవడం. మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ చేస్తారు? కాదు, నా రెస్పాన్స్ అండి ఇప్పుడు అదే నేను అది పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఆబ్వియస్లీ నెగిటివ్గా ఫీల్ అవును. ఇప్పుడు ఒక మనిషి నన్ను హామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే నేను నాకు హామ్ అయిన దాన్ని తను చూసి ఆనందిస్తున్నాడు, అది పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. కుక్క బౌ అంటుంది, ఎందుకు బౌ అంది, నన్ను చూసి బౌ అంటుందా అని నేను అప్సెట్ అయిపోవడం ఎంత తప్పు, ఇది అంతే తప్పు. కుక్క నేచరే బౌ అంటాం. కాబట్టి మనుషుల నేచర్ కుళ్ళుకోవడం అంతే అంటే అంతే. మంచి మనుషులను ఎక్కడ చూడలేదు. మంచి మనుషులు అంటే ఐ మీన్ కుళ్ళుకి అతీతంగా ఉండి కుళ్ళుని జయించిన వాళ్ళు ఆ పాసిబిలిటీని మీరు అసలు నమ్మరు. ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధుడు. అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి, నేను ఏదన్నా కోరుకుంటే అది నాకు దొరకకపోతే, నాకు ఎవరి దగ్గర ఉంది నా దగ్గర లేదు, ఆడి దగ్గర కారు ఉంది నా దగ్గర కారు లేదు, అప్పుడు నేను ఆ కార్ని కోరుకోకపోతే నా దగ్గర లేదే అని నేను బాధపడను. అది బుద్ధ థియరీ బేసిక్లీ. అవును. కానీ ఆ థియరీ ఎంత స్టూపిడ్ థియరీ అంటే అప్పుడు ఏమవుతుందంటే అందరూ పని చేయడం మానేస్తారు. అది సరే నా దగ్గర లేదు, నీకు నా బతుకు కింతే, ఈ కూడి తినేసి పడుకుంటాను ఇక్కడ, లేకపోతే పొలంలో పని చేసి పడుకుంటాను అంటారు. కానీ ఆడి దగ్గర కారు ఉంది నా దగ్గర ఎందుకు లేదు అని మోటివేషన్ వచ్చినప్పుడు మీరు యూ విల్ ట్రై టు గ్రో అప్ ఇన్ లైఫ్. సో డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజైర్ లేకపోతే మనిషి ఇంపాసిబుల్. డిజైర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కుళ్ళి నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు ఏం డిజైర్ చేస్తున్నారో అది ఏంటో అనేది తెలియాలంటే ఎవరి దగ్గర ఉండాలి, అది ఎక్కడో ఉండాలి. అది మీ దగ్గర లేనప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మీకు ఒక మోటివేషన్ వస్తుంది. మరి సినిమా యాక్టర్లు అందరూ వచ్చి మీరు నంబర్ 1 నా కాదా అని అడిగితే నేను ఎవరితో పోటీ పడను, నాకు నేనే కొలబద్దని, నేను గతంలో చేసిన దానికంటే ఇంకా నన్ను అవుట్ పర్ఫామ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. కానీ వాళ్ళందరూ కూడా లోపల నంబర్ 1 అవ్వాలని కొత్తలు ఆడిపోతూ ఉంటారు. అంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు మీ దృష్టిలో? మనందరం అబద్ధాలు చెప్తాం. ఎవ్రీబడీ ఓన్లీ లైస్ ఆల్ ద టైం. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. నేను చెప్పను. మీరు చెప్పరు. నేను చెప్పను. మీరు ఓపెన్ గా చెప్పేస్తారు కుళ్ళు. నేను సత్య హరిశ్చంద్రుడు. సో ప్రస్తుతం సత్య హరిశ్చంద్రుడు అవతారం కాబట్టి మీరు ఎవరిని చూసి కుళ్ళుకుంటున్నారు ప్రస్తుతం? అంటే వాట్ వాస్ ద లేటెస్ట్ థింగ్ మీకు ట్రిగ్గర్? ఇది ఇట్ కుడ్ బి సమ్ టెరిఫిక్ ఏదో చూసుంటాను, ఒక కారు, లేకపోతే ఏదైనా ఒక అమెరికాలో ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటో ఏదైనా చూసి ఉండొచ్చు. ఇలాంటి చేయాలని చాలా రోజుకి 15 ఉంటాయి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 36 ఒక అమ్మాయి, ఎక్స్ట్రాడినరీ అమ్మాయి చూసి అనుకోండి, నాకు కుళ్ళు వస్తుంది. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ అమ్మాయి దక్కే ప్రసక్తి లేదు కాబట్టి ఆ మోటివేషన్ కోసం అటే వేస్ట్ చేయకుండా దాన్ని ఛానలైజ్ చేసి వేరే చోట పెడతాను. ఒక నిమిషం. 36 అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి ఇంకోటికి దక్కితే మీకు కుళ్ళు రావాలి. ఆ అమ్మాయి ఎవరికి దక్కకుండా అమ్మాయిగా ఉంటే మీకు కుళ్ళు ఎందుకు వస్తుంది? వస్తుంది, నాకు కావాలి కాబట్టి. మీకు ఫిగర్ కావాలంటే వస్తుంది. ఫిగర్ ఒకటే కాదు క్వశ్చన్, ఎవరిదో అని క్వశ్చన్ కాదు, నాకు కావాల్సింది నాకు కావాలి అంతే. మీకు కావాల్సింది డిజైర్ టు పొసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కుళ్ళు. కరెక్ట్. ఒకటి స్వేచ్ఛ నా దగ్గర లేదు, నాకు కావాల్సింది నా దగ్గర లేదు, ఇంకోటి దగ్గర ఉన్నదే క్వశ్చన్. నా దగ్గర లేదన్నా కూడా ఇట్స్ అమౌంట్స్ టు ద సేమ్ ఫీలింగ్. మనం కన్వెన్షనల్గా చూస్తే కూడా క్షత్రియ గుణాలు కొన్ని, రాజసిక్ గుణాలు కొన్ని, తామసిక్ గుణాలు కొన్ని అని చెప్తుంటారు. ఇది పూర్తిగా ఈ వాంటింగ్ టు పొజెస్ అండ్ డిజైర్ అన్నది అందరిలో ఉండదు. సాత్విక గుణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ లివ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్. గొర్రెలు అని చెప్పాను ఇందాక, వాళ్ళు గొర్రెలు అంటారు, గడ్డి తింటూ ఉంటారు, అలా బతికేసి చచ్చిపోతారు ఒకరోజు అంతే. సో ఇంతవరకు అయితే మీ లెక్క ప్రకారం జీవితంలో సాధించిన వాళ్ళందరూ కూడా మీ లెక్క ప్రకారం బాగా కుళ్ళుకుని చచ్చిపోయి కుమిలిపోయి ఏదో ఒకటి చేయాలని చెప్పి అలాగే పైకి వచ్చారు. అలెగ్జాండర్ కాంకర్ అయింది ఎందుకు, నాకు మొత్తం వరల్డ్ అంతా నాకే కావాలి, ఇంకెవరికి ఉండకూడదు. అబ్దుల్ కలాం గారు కూడా అంతే, మదర్ తెరెసా కూడా అంతే. అంటే ఇప్పుడు సపోజ్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు మొత్తం దేశానికి సేవ చేసేయాలి అని స్టార్ట్ అయ్యాడు. ఆయన పొద్దున్న లేస్తే అదే దేశంలో రోజు ముట్టికెళ్ళి కొడుతున్నాడు అనుకోండి, ఇంకా సేవ చేస్తాడా? చేయడు. ఎందుకు? తను తీసుకున్న డెసిషన్కి ఒక రికగ్నిషన్ కావాలి తనకి.
అవి ఎంత పని చేశారు, వచ్చారు, వాళ్ళు వస్తున్నారు, తెరిసా గారు వస్తున్నారు అని చెప్పినప్పుడు అది ఆ ఫేమ్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఒకడేమో స్టార్గా ఫీల్ అవ్వచ్చు, ఇంకోటెవడో వేరేగా ఫీల్ అవ్వచ్చు, ఇంకోటెవడో ఇంకో ఫీల్ అవ్వచ్చు, రకరకాల దాంట్లో. బట్ ఎవ్రీబడి వాంట్స్ టు బి రికగ్నైజ్ అండ్ దే షుడ్ వాంట్ టు నో దే మ్యాటర్. 100 మందా 1000 మందా 1,00,000 మందా కూడా నంబర్స్ మారచ్చు, బట్ వాళ్ళకి రికగ్నిషన్ అనేది ఉండాలి. ఆ రికగ్నిషన్ కోసం ఒకడు యుద్ధం చేయొచ్చు, ఒకడు శాంతి చేయొచ్చు, కానీ ఇద్దరికి కావాల్సిన రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ ఇవ్వనప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు. సో రికగ్నిషన్ ఇస్తూ పోతే కుళ్ళు అనే ఎమోషన్ పోతుంది. ఇస్తూ పోతే అంటే అప్పుడు అప్పుడు డిగ్రీస్ ఉంటాయి. 100 మీరు మొత్తం అందరికీ లీడర్ అయితే అవ్వలేరు కదా. చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్ అంటే కుళ్ళు ఉంటుంది, అవును. ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే కుళ్ళు ఉంటుంది. అలాగా ఆ డిగ్రీస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అంటున్నది ప్రతి చీఫ్ మినిస్టర్కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే కుళ్ళు ఉంది అంటున్నారు. ప్రతి మనిషికి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఎందుకు మనిషి కదా మరి. అంటే నాకన్నా హయ్యర్ పొజిషన్ ఉన్నోడిని చూస్తే నాకు కుళ్ళు ఉంటాం. అది మన కన్వెన్షనల్గా చెప్పుకుంటాం, కామ క్రోధ మద మాత్సర్య లోభ అవన్నీ జయించుకుంటూ పోవాలని చెప్పి. సో కుళ్ళు అంటే లోభం బేసికలీ. ఇప్పుడు ఈ చిన్నప్పుడు ఎక్కాలు ఎలాగా ఉంటాయి, ఎన్ని జయించుకుంటూ పోవాలని నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటారు. ఇది ఎక్కడ మరి భగవద్గీతలో ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు. ఇవన్నీ లేని ఎవరన్నా చూసారా మీరు? ఎవరన్నా చూసారా ఎవరినైనా అలాగా? ఉండొచ్చు. నాకు కుళ్ళు లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుళ్ళు లేదు, నేను బానిసనా గొర్రెనా? మీరు గొర్రె, నేను గొర్రె. అంతే. కుళ్ళు లేకపోతే గొర్రెనా? కుళ్ళు లేదని చెప్పాను కాబట్టి గొర్రెనా? సహజంగా కూడా నేను గొర్రెలా కనిపిస్తాను. అంటే అది మీకు తెలుసు, మీ ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఉన్నోడే కుళ్ళు. ఇప్పుడు కుళ్ళు అనేది మీరు చాలా ఏమంటారు దాన్ని నేరోగా చూస్తున్నారు. ఇట్స్ గాట్ ఎ వెరీ వైడ్ రీచ్ ఇన్ ఇట్స్. మీకు కోపం వస్తుంది. సపోజ్ నేను చాలాసార్లు మీరు యూ గెట్ యాంగ్రీ విత్ ఏదో సరిగ్గా జరగట్లేదు, గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు అలాంటిది. అక్కడ కుళ్ళు అనేది ఎలా అప్లై అవుతుందంటే ద ఫ్యాక్ట్ దట్ అది వేరే కంట్రీలో బెటర్గా ఉందా, మొత్తం ప్రపంచం అంతా ఎలాగ ఉందా, మన దగ్గరే లేదా, ఈ డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అది మీరే యూ బై యువర్ సెల్ఫ్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఎమోషన్ యూఆర్ గోయింగ్ త్రూ. ఎవరి దగ్గరైనా ఒక నెగిటివిజం అనేది ఉంటే 100% దీని మేనిఫెస్టేషన్. దాని తర్వాత డిగ్రీ ఒకటి చాలా ఎక్కువ ఉండొచ్చు, ఒకటి కొంచెం తక్కువ ఉండొచ్చు. నాకు చాలా ఎక్కువ, మీకు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. కానీ పారాడాక్స్ ఏంటంటే మీరు ఇంకోళ్ళ కుళ్ళుని అర్థం చేసుకోగలుగుతారు, యాక్సెప్ట్ చేసేసుకుంటారు. మీ కుళ్ళుని మాత్రం మిమ్మల్ని పురోగతి సాధించడానికి మీరు అది అప్లికేషన్. అది నేను చెప్పేది. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ పాజిటివ్ విత్ ఎ పాజిటివ్ అప్రోచ్ బికాజ్ ఐ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ జెలసీ. సో కుళ్ళు అనేది సహజంగా మనిషిని కన్జ్యూమ్ చేసే ఎమోషన్ కాదు, మామూలుగా అందరినీ కన్జ్యూమ్, ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి అది తినేస్తుంది. పాయిజన్ అర్థం చేసుకుంటే మీరు దాన్ని అమృతంలో వాడచ్చు. సో బేసిక్గా దాన్ని పాయిజన్ స్లో పాయిజన్ గా ఎక్కడ కావాలంటే అక్కడ ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్. సో ప్రతి ఎమోషన్ టాబ్లెట్ ఇంజెక్షన్స్ చేయొచ్చు, అది పాయిజన్ లాగా తీసుకుంటే చంపేస్తుంది. అదొక డ్రగ్ లా తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మోటివేట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. వీటికి మించి పాజిటివ్ ఎమోషన్స్ మనిషిని ముందుకు నడిపించడానికి రాబిన్ శర్మ పుస్తకాలు మీరు చదవలేదా? నాకు తెలియదు. రాబిన్ శర్మ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం రాసిన గ్రేట్ ఆథర్. ఆయన 101 పాజిటివ్ వేస్ టు బిగిన్ యువర్ డే ఒకటి చెప్పండి అని పుస్తకం రాశారు. రిమెంబర్ దెర్ ఇస్ అబండెన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎంత ఉందంటే నువ్వు ఇంకొకళ్ళతో పోటీ పడనవసరం లేకుండా నీకు నువ్వే ఒక మార్గదర్శివై ముందుకెళ్ళచ్చు, సాధించు, శోధించు అని చెప్పి. హ్యాండ్ రైటింగ్ బుక్స్లో బాగుంటుంది. అంటే చిన్నప్పుడు అంటే 2వ క్లాస్లో 3వ క్లాస్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉండేవి మాకు. జీవితంలో చాలా ఉంది. రిజర్వ్ బ్యాంక్లో ఎంతో కొన్ని వేల కోట్లు, దాంట్లో రూపాయి కూడా నాకు ఎవరు ఇవ్వరు. సో హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? సో మీరే రాబిన్ శర్మని కోట్ చేశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వ్యాలిడ్ క్వశ్చన్. మీరు చెప్పిన ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్లో అంతా పాజిటివ్గా ఉండాలంటే ఏదో అది ఒక బ్రీదింగ్ తీసుకోవాలన్నట్టు చెప్పినాడు. అది అందరికీ తెలుసు అది, కానీ అది ఎలాగ సాధ్యం? ఎందుకంటే మనిషి బై నేచర్ ఒక సెల్ఫిష్నెస్, ఒక జెలసీ, ఒక గ్రీడ్ అనేది మోస్ట్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. ఏదైతే మీరు ఉండకూడదు అంటారో అవే డ్రైవ్ చేస్తాయి మనిషిని యాక్చువల్గా. అందుకనే వాళ్ళకి భయం. అందుకని ఉండకూడదు అనుకో మనకి 100 సంవత్సరాల నుంచి చెప్తున్నారా, ఎక్కడికి పోవు. కానీ మనిషిలో హైయర్ వాల్యూస్ని కల్టివేట్ చేయడం వల్ల ఇవన్నీ పోతాయని కూడా అంటారు. సహజంగా హైయర్ వాల్యూస్ ఎలా కల్టివేట్ చేస్తారండి? నాకు ఎంత కావాలంటే, నాకు ఫెరారీ కావాలంటే ఫెరారీ కాదు. ఇప్పుడు మీరు అంటే మీరు మహాత్ములు, మీకు కుళ్ళు లేదు. కుళ్ళు లేని వాళ్ళు ఎంతమందిని చూశారు మీరు? ఒక 10 మందిలో ఎంతమంది? ఉదాహరణ కూడా చూడను అసలు. ఆ ఆస్పెక్ట్ కోసం చూడాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి కుళ్ళు ఉందా లేదా అని కూడా రాదు. అంటే మీరు వికసించారా పూర్తిగా? అంటే అలా వికసించడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ గారి పారాడైమ్ అంటే మీరు ఐ థింక్ యూ షట్ ఆఫ్, మీ రూమ్లో తలుపులు వేసుకుని కూర్చున్నారు. నాలోని సహజమైన స్పందనలని నేను గమనించట్లేదు, షట్ ఆఫ్ చేసేసి. మీరు అంటే యూఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద వరల్డ్. అదే కదా నేను గమనించట్లేదు మీరే చెప్తున్నారు. అంటే యూ క్లోజ్ ద విండోస్. సో కుళ్ళు ప్లేస్ ఏమిటి లైఫ్లో అని చెప్పారు మీరు. కుళ్ళుని
దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్తే ఒక మనిషి ఇది మంచి ఇమోషన్ కాబట్టి మీ దృష్టిలో ఏమేమి సాధించవచ్చు అంటే వాళ్ళ ఆప్షన్ ఏ వాళ్ళ పొటెన్షియల్ ని వాళ్ళు మాక్సిమైజ్ చేసుకుంటారు. కరెక్ట్. ఆప్షన్ బి పక్క వాళ్ళ పొటెన్షియల్ ని వాళ్ళు మాక్సిమైజ్ చేసుకుంటారు. ఆప్షన్ సి పక్క వాళ్ళ పొటెన్షియల్ మినిమైజ్ చేస్తారు. ఓహో యా మీరు మ్యాక్సిమం వాళ్ళు మినిమైజ్ చెప్పేది మీరు మ్యాక్సిమైజ్ అవ్వరు, ఎందుకంటే రిలేటివ్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, ఆడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది. నా దగ్గర 1 కోటి రూపాయలు వస్తే నాకు తెలియదు కదా, ఆడి దగ్గర 100 రూపాయలు ఉండదు అప్పుడు. ఎందుకంటే నేను మెజర్మెంట్ అనేది నేను వేరే వాడితో చేసుకుంటున్నాను. ఇద్దరి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు 1 కోటి రూపాయలకు వాల్యూ ఉండదు. ఓకే ఓకే జస్ట్ మళ్ళీ అర్థం చేసుకోవడానికి కుళ్ళు స్కోప్ చెప్పండి మీరు. కుళ్ళు స్కోప్ వాడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, నాకు కూడా 1 కోటి రూపాయలు కావాలి అనుకోవడం ఒకటే కాదు. వాడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉండాలి. స్టెప్ బి వాడి దగ్గర 100 రూపాయలు ఉండాలి. అంతే. అది కరెక్ట్. అంతేనా? అదే అంతే. నేను ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీ బాగుండాలి, సినిమాలు బాగా ఆడాలి అంటే ఎందుకని ఇండస్ట్రీ బాగుండాలి ఎవరికి పడింది, ఎవెన్చువలీ నువ్వు బాగుండాలని నువ్వు కోరుకుంటావు, నీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటావు. ఇండస్ట్రీకి నీకు సంబంధం ఏంటి? కేవలం మన ఒక సామాజిక అందరికీ మంచి జరగాలి అని చిన్నప్పటి నుంచి నూరు పోసారు కాబట్టి చెప్తాం, కానీ ఇండస్ట్రీలో ఒక్కడు కూడా ఇండస్ట్రీ మొత్తం బాగుండాలి ఎవడు కోరుకోడు. అప్పుడు తను చెప్పాడు లేదు అందరూ బాగుండాలి, నేను ఇంకొంచెం ఎక్కువ బాగుండాలి అన్నాడు. అది ఇంకొంచెం ఎక్కువ అనేది మెజర్మెంట్ ఫ్యాక్టర్. అది ఎందుకంటే అందరూ ఒకేలా బాగుంటే బాగున్నారనే దానికి మీనింగ్ లేదు. కరెక్ట్.